నమస్కారం అండి. నా పేరు బండారు జయదుర్గ. మా ఫాదరు లేట్ బండారు విశ్వేశ్వరరావు. మా నాన్నగారు సత్యనారాయణ స్వామి గుడిలో పూజారి గారు. నాది 9 టీవీ ఛానల్‌లో 3 డేస్ బ్యాక్ వచ్చింది. సో, నేను నా ఇష్టపూర్వకంగా నాకింత జరుగుతుందనేసి, నాకు న్యాయం కోసం నేను పోరాడాలనేసి నేను 9 టీవీ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతీదీ సాక్ష్యాధారాలు చూసే, ఎవిడెన్స్ పర్టిక్యులర్‌గా చూసే నాది టెలికాస్ట్ చేయడం జరిగింది ఆల్ మీడియా ఛానల్స్‌లో. ఎందుకు నజీర్ అనే వ్యక్తి అందరికీ ఫోన్ కాల్ చేసి హెడ్ ఆఫీసులకి బెదిరింపులకి గురి చేస్తున్నాడు. నేను స్టూడియోలోకెళ్ళి కూర్చొని కూడా లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా అయ్యానండి. అక్కడికొచ్చి ఏం ఆపుతారు? సరే ఇక్కడ లోకలోళ్ళని ఆపుతున్నావు. బయటికొచ్చి ఆపగలవా? నీ శక్తి ఉందా? నీ దమ్ముందా? నీ దిల్లుందా? 2 ఉన్నాయా నీకు? ఎంతవరకు ఫైట్ చేస్తావో చెయ్యి, నేను చేస్తా. ఒక ఆడపిల్లకి ఇంత ఘోరంగా అన్యాయం చేసి సైసా వాళ్ళకి ఏం కాదులే, ఏం చేయలేరులే, కోర్టు ఏం చేస్తుందిలే అనే విర్రవీగతనంతో సైసా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర లంచం తీసుకొని 2,00,000 రూపాయలు నెట్ క్యాష్ కూడా తీసుకొని ఏం కాదులే అనేసి అందరికీ లంచాలు ఇచ్చుకుంటూ డిపార్ట్మెంట్లలో వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా ఉందండి. అది కూడా నా దగ్గర వాయిస్ రికార్డు ఉంది. అది కూడా నేను మీడియా ఛానల్ వాళ్ళకి ఇస్తాను. ఇదిగోండి, నా ఇష్టపూర్వకంగానే నేను 9 టీవీ ఛానల్ వాళ్ళకి లెటర్ కూడా ఇస్తున్నాను. నా ఇష్టపూర్వకంగానే, నా సుతత్తాలతోనే నా వాయిస్ రికార్డ్ ఇవ్వడం జరిగింది ఆల్ మీడియా ఛానల్స్ వాళ్ళకి. నేను మీడియా ముఖంగా కూడా స్టూడియోకి వెళ్ళి కూడా ఇస్తాను. నజీర్ అనే వ్యక్తి, చెప్పుల్ షాప్ గౌస్ అనే వ్యక్తి, మా భాష అమాలి అనే వ్యక్తి, వాళ్ళు ముగ్గురు కలిసి ఇంకా చాలామంది అనుచరులు ఉన్నారు వాళ్ళకి. వాళ్ళందరూ కలిసి సైసా వాళ్ళ కాడ లంచాలు తిని ఏమీ కాదులే అని సైసాకి మోటివేషన్ చేసుకుంటూ, వాళ్ళ అన్నకి మోటివేషన్ చేసుకుంటూ ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని బెదిరింపులకి గురి చేస్తూ అందరికీ బెదిరింపులు కాల్స్ చేస్తున్నారండి. ఎవరు కూడా భయపడద్దు. నేను మీడియా ఛానల్ వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ ఉన్నా, మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. దయచేసి నాలాంటి అమ్మాయిలు ఇంకా బలైపోకుండా మీరు కాపాడతారనేసి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో, దయచేసి నాకు న్యాయం జరగాలి. జస్టిస్ని నేను ఒకటే కోరుకుంటున్నా. ఐ వాంట్ జస్టిస్. నాకు జస్టిస్ జరగాలి. నేను ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను. నేను రీసెంట్గా పెట్రోల్ పోసుకోవడానికి వైఎస్ఆర్ స్టాచ్యూ ఎక్కితే కూడా నన్ను డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపి నాకు న్యాయం చేస్తానన్నారు. ఇప్పటిదాకా వాళ్ళతో రాపించుకున్నది కూడా లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఎందుకు పిలిపించడం లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఈ నజీర్ అనే వ్యక్తి మీద ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయట్లేదు. వాయిస్ రికార్డులు కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపి